నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ప్రేక్షక మిత్రులారా, ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ మధ్య వర్గీకరణకు సంబంధించినటువంటి విస్తృతమైన చర్చలో భాగంగా ఎంఆర్‌పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ గారు మరియు ఆ ఉద్యమాన్ని సైద్ధాంతికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మేధావులు కూడా లోకూర్ కమిషన్, ఉషా మెహ్రా కమిషన్, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, సుప్రీంకోర్టు తీర్పు ఇలా దాదాపు 4 అత్యున్నతమైనటువంటి ఒకటి కమిటీ, 2 కమిషన్స్, ఒకటి సుప్రీంకోర్టు తీర్పు. ఇన్ని రకాలుగా షెడ్యూల్ కులాలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లను పునఃపంపిణీ చేయడానికి సమ్మతిచ్చినప్పటికీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో, బయట కూడా ఉత్తర భారతదేశంలో కూడా ఎందుకు దీనికి వ్యతిరేకత వస్తుంది? అది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాట్లాడుతున్న వాళ్ళున్నారు. ప్రధానంగా మందకృష్ణ మాదిగ గారు లోకూర్ కమిషన్ గురించి అనేక సందర్భాల్లో ప్రెస్‌ను అడ్రెస్ చేసినప్పుడు కావచ్చు, లేదా రకరకాల సమావేశాలు, సదస్సుల్లో కూడా వారు దాని గురించి ప్రస్తావన పదే పదే చేస్తున్నారు. అయితే ఈ వీడియో ద్వారా అసలు దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రధానంగా ఈ లోకూర్ కమిటీ, అది కమిషన్ కాదు. చాలామంది కమిషన్ అంటున్నారు. లోకూర్ కమిటీ ఏమిటి? అది ఏ చారిత్రక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడింది? ఆ కమిటీకి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతలేమిటి? అందులో ఏ అంశాలు సంపూర్ణంగా అధ్యయనం చేయబడ్డాయి మరియు వివరించబడ్డాయి? ఇత్యాది విషయాలన్నీ కూడా చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. లోకూర్ కమిటీ 1965 జూన్ 1వ తారీఖు నాడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, భారత కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు? వారు నిర్వహించినటువంటి బాధ్యతలేమిటో కూడా కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లోకూర్ కమిటీకి బిఎన్ లోకూర్ గారు చైర్మన్‌గా వ్యవహరించినారు. దాంట్లో కేవలం ఒకే ఒకరు సభ్యులుగా వ్యవహరించినారు. వారెవరంటే ఏడీ పాండే. ఈ ఏడీ పాండే ఎవరంటే జాయింట్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. అతను ఒకరు మెంబర్‌గా ఉన్నాడు. అట్లాగే మెంబర్ సెక్రటరీగా శ్రీ ఎన్. సుందరం గారు ఉన్నారు. ఈ సుందరం గారు ఆనాడు ఎవరంటే డైరెక్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ నుంచి వారున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు చేత నియమించబడ్డటువంటి లోకూర్ కమిటీ. ఈ కమిటీ ఎందుకు మరి నియమించింది ఆనాడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంటే, ఒకటి చాలా జెన్యూన్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. దాని వెనకాల రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ విషయము తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జెన్యూన్ రీజన్స్ ఏమిటి అనంటే, భారతదేశమే కులాల సమాజం. ఆ కులాల సమాజంలో భాగంగా తరతరాలుగా అంటరానితనానికి, సామాజిక వివక్షతకు గురవుతున్నటువంటి వేలాది కులాలు కూడా ఈ దేశంలో, ఈ దేశ కుల వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నమాట మనందరికీ తెలుసు. అయితే స్వాతంత్రోద్యమంలో భాగంగా ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో నుంచి బయటికెళ్ళిపోవాలి, ఈ దేశంలో ఉన్న పౌరులే ఈ దేశాన్ని పరిపాలించాలనే మాటతో జాతీయోద్యమం జరుగుతున్న సందర్భంగా అటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రము అంటే ఏమిటి, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ పాలకులుగా కాకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక
ప్రత్యామ్నాయ లేదా సమాంతర జాతీయ ఉద్యమాన్ని కూడా నడిపినటువంటి చరిత్ర ఉంది. అందులో భాగంగానే దాదాపు 1930 నుండి 30, 31, 32లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొదలుకుంటే, దాని యొక్క పర్యవసానంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. 1931లో ఆనాడు అధికారంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి లెక్కల ఆధారంగా 31లో ఒక జాబితా తయారైంది. 36లో వాటికి కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించుకొని లేదా రచించుకుంటున్నప్పుడు, రచించుకున్న తర్వాత 1950లో మన రాజ్యాంగాన్ని మనము స్వతహాగా జాతికి అంకితం చేసినప్పుడు గానీ, ఈ రకంగా 1950, 1952, 1955, 1956, 1959 ఇన్ని సందర్భాలలో షెడ్యూల్ కులాలుగా మరియు షెడ్యూల్ ట్రైబ్స్‌గా పేర్కొనబడ్డటువంటి జాతుల యొక్క సవరణలు అనేక సందర్భాల్లో చేయడం జరిగింది. దీనికి గల కారణాలేమిటి అనంటే 1950 లేదా 1940లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సువిశాల భారతదేశం కాబట్టి భౌగోళికంగా జాతీయోద్యమంలో భాగంగా మరియు ముఖ్యంగా మన దేశం సార్వభౌమాధికార దేశంగా అవతరించిన తర్వాత దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భాష పేరు మీద కావచ్చు, లేదా మరే ఇతర కారణాల వల్లనైనా రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అనేక రాజకీయ ఉద్యమాలు జరిగిన మాట మనకు చరిత్రలో చూడవచ్చు. కాబట్టి ఉదాహరణకు 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డది. అట్లాగే హైదరాబాదు రాష్ట్రంగా లేదా హైదరాబాదు దేశంగా ఉన్నటువంటి అప్పుడు నిజాం రాజ్యం అనేది అప్పుడు కొన్ని భాగాలు కొంత భాగం కర్ణాటక ఉండేది, కొంత భాగం మహారాష్ట్ర ఉండేది, ఉమ్మడి 10 జిల్లాలు ఉండేది. సో, భారతదేశం స్వతంత్ర దేశం అయిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా భాష పేరు మీద, తర్వాత కొంత అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాల పేరు మీద ప్రాంతీయ ఉద్యమాలు జరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డ సందర్భం. కాబట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఈ కొత్త రాష్ట్రాలలో భాగంగా అక్కడ నివసించేటువంటి ప్రజలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన వివరణలు కూడా కొంత సవరించవలసిన అవసరం ఏర్పడింది. ఇవాళ అందులో భాగంగానే ఒకవైపు 1950 నుంచి 59 వరకు రాజకీయ కారణాల వల్ల వచ్చినటువంటి అనేక మార్పుల్లో భాగంగా ఈ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి జాబితాను కూడా ఆర్టికల్ 341, ఆర్టికల్ 342కు అనుగుణంగా సవరించడం జరిగింది. అయితే అది ఒక కారణం. మరి 1965లోనే కేంద్ర ప్రభుత్వం లోకూర్ కమిటీని ఎందుకు వేశారు అనేది చాలా అత్యంత ప్రధానమైనటువంటి విషయం. దాంట్లో ప్రధానంగా దాని వెనకాల ఏమైనా రాజకీయ కారణాలున్నాయా అని గనుక మనం పరిశీలిస్తే రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఏమిటా రాజకీయ కారణాలనంటే 1950 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వంలో లా మినిస్టర్‌గా ఉండి కొంతకాలం పనిచేసిన మాట మనకు తెలుసు. దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించేటువంటి ఒక ప్రయత్నం కూడా చాలా ముమ్మరంగా జరిగినట్టు మనం గుర్తించాలి. అంటే ఈ ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ఉద్యమాలు జరుగుతున్నాయో, ఉదాహరణకు ఈ లోకూరు కమిటీలో ప్రస్తావించినటువంటి చాలా సందర్భాల్లో మందకృష్ణ మాదిగ గారు మరియు ఇతరులు కూడా ప్రధానంగా వారే ఎక్కువ దాన్ని రెఫర్ చేస్తున్నారు. వారు ఏం రెఫర్ చేస్తున్నారంటే 1965లో నియమించబడ్డటువంటి లోకూరు కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మాలలను షెడ్యూల్ కులాల జాబితాలో నుంచి తొలగించాలని చెప్పేసి నిర్ణయించింది అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి కమిటీ నిర్ణయించిందా? లేపోతే ఎవరన్నా దాన్ని కోరడం వల్ల కమిటీ నిర్ణయించి మరి నిజంగానే ఒక కన్క్లూజన్‌గా ఇచ్చిందా అనేది కూడా మనం ప్రస్తావిద్దాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు, దానికి కూడా ఒక రకంగా ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం అది నెహ్రూ
నాయకత్వం కావచ్చు, లేదా వల్లభాయ్ పటేల్ యొక్క ప్రభావం వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ చైతన్యాన్ని కూడా సహించలేని పరిస్థితిలో ఉండడం కూడా ఒక కారణం. అంటే అగ్రకుల ఆధీనంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏమాత్రం చైతన్యాన్ని స్వతంత్రంగా ప్రదర్శిస్తే ఓర్వలేవు అనడానికి 1960 కాలానికే తేలిపోయింది. 1940లో స్వాతంత్రం వచ్చింది. 1950లో దేశానికి రాజ్యాంగం అమల్లోకొచ్చింది. రాజ్యాంగం అమల్లోకొచ్చినటువంటి 15 సంవత్సరాల్లోనే సాధించినటువంటి అభివృద్ధి పెద్ద గణనీయమైనదేమి కాదు. దాని లెక్కల్లోకెళ్తే అదొక పెద్ద సబ్జెక్ట్ అయితది. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే, స్థూలంగా ఆలోచిస్తే ఏమిటంటే 15 సంవత్సరాల కాలంలో ఇటు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఎదిగినటువంటి ఆ చిన్నపాటి చైతన్యాన్ని, వాళ్ళు సాధించినటువంటి ఆ చిన్నపాటి చైతన్యాన్ని కూడా సహించలేని లేదా భరించలేని స్థితిలోకి ఈ దేశంలో ఉన్నటువంటి సమాజము అలా దానికి ఆ స్థాయిలోకి ప్రవర్తించిందని మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ 1965 జూన్ 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాల యొక్క విభజన వల్ల ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కావచ్చు, లేదా అంతర్గతంగానే వాళ్ళకున్నటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి వల్ల కావచ్చు, మొత్తం మీద ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ యొక్క ఇదొక అడ్వైజరీ కమిటీ. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్. అడ్వైజరీ కమిటీ మాత్రమే ఇది. ఇది ఆనాడు అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో నెహ్రూ గారు చనిపోవడం, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు రావడం, ఇదంతా రాజకీయంగా జరిగినటువంటి ఒక మార్పు. ఈ కమిటీకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలేందంటే 2 ప్రధానమైన బాధ్యతలు కేంద్ర ప్రభుత్వము ఆ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ రాష్ట్రాల పునర్విభజన ద్వారా కావచ్చు, లేదా ఆయా రాష్ట్రాల నుంచి దళితేతరుల నుంచి లేదా దళితులలో కూడా కొన్ని సమూహాలు కొన్ని సమూహాలు షెడ్యూల్ కులాలలో మరియు షెడ్యూల్ ట్రైబ్స్‌లలో కొన్నేమో అప్పటికే షెడ్యూల్ కులాల్లో, షెడ్యూల్ ట్రైబ్స్‌లో భాగంగా లేకుండా ఉండి, లిస్ట్‌కు బయటగా ఉండి, అంటరానితనానికి గురైతున్న వాళ్ళు మమ్మల్ని షెడ్యూల్ కులాల్లో చేర్చండి, లేదా మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్‌లో చేర్చండి అనేటువంటి ఒక ప్రతిపాదనలు, అభ్యర్థనలు చేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే, ఈ షెడ్యూల్ కులాల్లో ఉండి చైతన్యంగా ఉన్నటువంటి కులాలను ఆ షెడ్యూల్ కులాల నుంచి తీసేస్తే విరగడైపోద్ది గదా అని భావించినటువంటి ఈ బీసీలు గావచ్చు, లేదా మనం అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది. మూడో ప్రధాన అంశం ఏందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించదలుచుకున్నటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఎలా గండి కొట్టాలనేటువంటి ఒక కుట్ర కూడా దీని వెనకాల దాగి ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఈ మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌తోని ఆ కమిటీ ఎయడం జరిగింది. ఆ కమిటీకి ఒకవేళ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు, ఒక ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉండబడి గుర్తించబడేటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ కొత్త రాష్ట్రంలోకి ఎళ్ళినప్పుడు, అక్కడ ఆ ప్రాంతం యొక్క నైసర్గిక, అక్కడున్న సాంస్కృతిక నేపథ్యంలో నుంచి షెడ్యూల్ కులాలుగా వీళ్ళు గనుక ఆ ప్రాంతంలోకెళ్ళిపోతే, ఆ రాష్ట్రంలోకెళ్ళిపోతే వాళ్ళని గుర్తించవచ్చా? లేదా? దాన్ని పరిశీలించమని ఒకటి. తర్వాత ఒకవేళ ఈ అభ్యర్థనలు లేదా విన్నపాలు వస్తున్న దాంట్లో నిజంగానే షెడ్యూల్ కులాలలో మరియు షెడ్యూల్ ట్రైబ్స్‌లో చేర్చబడ్డటువంటి ఏవైనా కమ్యూనిటీసు ఆర్థికంగా మరియు విద్యా, ఉద్యోగ రంగాలలో సంక్షేమ పథకాలను అందుకోవడంలో పూర్తిగా అభివృద్ధి సాధించి ఉంటే, వాళ్ళని ఆ లిస్ట్‌లో నుంచి తొలగించాలా? వాటి మీద గూడా ఒక వివరణ ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఈ లోకూర్ కమిటీకి ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత వాళ్ళకిచ్చిన సమయం ఎంత? కేవలం 3 నెలలు మాత్రమే. అంటే ఒక సువిశాలమైనటువంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ ట్రైబ్‌లకు సంబంధించినటువంటి ఈ అంశాల మీద మీరొక పరిశోధన చేయండి. మీరు పరిశీలించండి, పరిశోధన చేయండి. తద్వారా ప్రభుత్వము ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలనంటే అని చెప్పేసి ఉద్దేశించబడ్డ ఈ కమిటీకి కేవలం 3 నెలలు మాత్రమే ఆ ప్రభుత్వం అధికారము లేదా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 3 నెలల్లోనే దాదాపు లోకూర్ కమిటీ కొంత అధ్యయనం చేసింది. ఆ లోకూర్ కమిటీ ఏం చేసింది అనంటే, వాళ్ళు పెద్ద ఫీల్డ్ స్టడీ ఏం చేయలే. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏందంటే, దాదాపు ఆ యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్ చూస్తే ఏముందనంటే,
అఫీషియల్స్ అంటే కేంద్ర లేదా ఆయా రాష్ట్రాల్లో ఈ షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ ట్రైబ్స్‌లకు సంబంధించిన డిపార్ట్‌మెంట్ హెడ్స్‌ని దాదాపు 46 మందిని కన్సల్ట్ చేసింది. అలా కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు గావచ్చు, ఎంపీలు గావచ్చు, ఇతరతర రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళందరిని కలిపి ఒక 90 మందిని. మొత్తంగా ఆ కమిటీ చేసినటువంటి కన్సల్టెన్సీ ఏంటంటే 136 మందిని మాత్రమే కన్సల్ట్ చేసి ఆ రిపోర్ట్‌ను రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏమిటి వాళ్ళు అధ్యయనం చేసిందనంటే, వాస్తవానికి ఈ షెడ్యూల్ కులాలుగా గుర్తించడానికి, మరియు షెడ్యూల్ ట్రైబ్స్‌గా గుర్తించడానికి ఏదైనా ఒక కులం, లేదైనా ఒక గ్రూపు, ఏదైనా ఒక సమూహాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటి దాని మీద గూడా గతంలో జరిగినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఎఫర్ట్స్‌ని గూడా వాళ్ళు ఆ రిపోర్ట్‌లో కొంత అకలాట్ చేసిన మాట కూడా ఉంది. ప్రధానంగా ఇవాళ చర్చ ఏం జరుగుతుంది? ఎంఆర్‌పీఎస్ ఉద్యమంలో భాగంగా లేదా ఎంఆర్‌పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏమిటంటే 65లో నియమించబడ్డటువంటి లోకూరు కమిటీనే మాలల్ని షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలి అని చెప్పేసి రికమెండ్ చేసింది అని చెప్పేసి వారు ప్రస్తావిస్తున్నారు. నిజంగానే మరి నిజంగా ప్రస్తావించిందా అది? ఒకవేళ ప్రస్తావించినటువంటి వాళ్ళు వ్యక్తులా? లేదా సంఘమా? లేదా రాజకీయ పార్టీలా? మొత్తంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇతర పార్టీలు ఏమన్నా దాన్ని ఆ ప్రతిపాదన చేసినాయా? ఒకవేళ ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదనను ఆ కమిటీ అంగీకరించిందా? లేదా? అనేది కూడా మనము ఒక శాస్త్రీయ పరిశోధన చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఈ కన్సల్టెన్సీ తర్వాత వాళ్ళు రూపొందించినటువంటి దాంట్లో ఆ లోకూరు కమిటీ పేజ్ నంబర్ 10, పేజ్ నంబర్ 10లో ఈ ప్రస్తావన ఆంధ్రప్రదేశే కాకుండా ఆనాడు ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో కూడా కొన్ని కులాలను ఎస్సీ జాబితాలో నుంచి తొలగించాలని ఆయా రాష్ట్రాల నుంచి వ్యక్తులు ప్రధానంగా రాజకీయ పార్టీలు కాదు, లేదా అధికార పార్టీ కాదు. అట్లాగే కొంతమంది వ్యక్తులు దాన్ని ప్రస్తావించిన మాట వాస్తవం. ఇవాళ ఎట్లయితే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏసినప్పుడు గావచ్చు, ఉషా మేరన్ కమిషన్ ఏసినప్పుడు గావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి డాక్టర్ సమీం అఖ్తర్ కమిషన్ ఏసినప్పుడు గావచ్చు, సహజంగానే కొంత ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతది. అట్లా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దాంట్లో నే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి షెడ్యూల్ కులాల్లో భాగంగా ఉన్నటువంటి మాలలను ఆ జాబితాలో నుంచి తొలగించాలని చెప్పేసి ఒకాయన రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట వాస్తవం. వారెవరు అనంటే హరిశ్చంద్ర హేడా. హెచ్.సి. హేడా అనేటువంటి అతని పూర్తి పేరు హరీష్ చంద్ర హేడా. ఇతను ఎవరు అనంటే అప్పుడు ఉమ్మడి నైజాము అంటే నిజాం కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించిన అతను. ఉస్మానాబాద్ సంబంధించినటువంటి వాడు. కులానికి మార్వాడి. నిజామాబాదు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించినాడు. అతను ఈ లోకూరు కమిటీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మాలలని ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందినారు. లేదా వాళ్ళు వాళ్ళు ఎస్సీ కులాల్లో ఉంచవలసినంత దీనస్థితిలో లేరు అనేది ఆయన అభిప్రాయం కావచ్చు. మొత్తం మీద ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట వాస్తవం. అది ఈ విషయాన్ని లోకూరు కమిటీ మొత్తం ఒక షెడ్యూల్ పట్టికను రూపొందించింది. ఈ హరిచందర్ హేడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా లోకూరు కమిటీ దాన్ని పరిగణలోకి తీసుకున్న మాట వాస్తవం. అయితే ఆ రకంగానే మొత్తంగా ఈ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే హరీష్ చంద్ర హేడే అనేటువంటి అట్లాగే ఏ రాష్ట్రాలలో ఏ కులాలను అటు సభ్య సమాజము, రాజకీయ పార్టీలు వెనకాల ఉండి ఏ కులాలను షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలని ప్రతిపాదన చేసినారనేది కూడా ఇవాళ బుద్ధిజీవులు గమనించవలసిందిగా నేను వారికి సూచిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో మాలల్ని, బీహార్‌లో చమార్, అట్లాగే ధోబి ఈ 2 కులాలను కూడా షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలనేటువంటి ప్రతిపాదన రావడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ వాంకర్ కమ్యూనిటీ అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ ప్రొఫెషన్ ఏంటంటే వాళ్ళు వీవర్స్. ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ఈ నేతకాని, మాల నేతకాని ఏదైతే ఉందో దానికి సరిసమానంగా ఉండేటువంటి కమ్యూనిటీ వాంకర్ కమ్యూనిటీ. అట్లాగే కేరళలో వన్నెన్, మన్నెన్, వల్వన్
ఈళ్ళు ఎవరు అనంటే వాషర్ మ్యాన్ కమ్యూనిటీ. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లయితే మన సాకలి సోదరులున్నారో, అట్లాంటి వృత్తిని చేపట్టినటువంటి వాళ్ళక్కడ. అట్లాగే మద్రాసులో గూడా సేమ్. మద్రాస్ కేరళలో వన్నెన్ కమ్యూనిటీ, మన్నెన్ కమ్యూనిటీ, వేలన్ కమ్యూనిటీస్‌ని తొలగించాలని జెప్పేసి అక్కడ నుంచి ప్రతిపాదన రావడం జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి చమార్‌లను, జాతోలను, సత్నామీలను కూడా ఈ జాబితాలో నుంచి తొలగించాలని ఆ రాష్ట్రాల నుంచి ప్రతిపాదన వచ్చినట్టు ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. మహారాష్ట్రలో మహర్‌లని తొలగించాలనే ప్రతిపాదన గూడా వచ్చింది. ఒడిస్సాలో దోబా అనేటువంటి కమ్యూనిటీ, పంజాబ్‌లో చమర్స్, యూపీలో చమర్స్ అండ్ ధోబి, వెస్ట్ బెంగాల్‌లో దోబా అండ్ నామసూత్ర కమ్యూనిటీస్‌ని తొలగించాలని జెప్పేసి ఆ లోకూర్ కమిటీకి ఆయా రాష్ట్రాల్లో ఈ కమ్యూనిటీ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా నిజంగానే ఆయా జాబితాల్లో, ఆయా రాష్ట్రాల్లో పొందుపరచబడ్డటువంటి షెడ్యూల్ కులాలలో ఆ 15 సంవత్సరాలలో వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో ఈ కమ్యూనిటీస్ కొంత అడ్వాన్స్‌గా ఉండడం వల్ల కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ప్రతిపాదనలొచ్చిన మాట వాస్తవము. అయితే ఈ ప్రతిపాదనలు వెనకాల 2, 3 రీజన్స్ బలంగా ఉన్నట్టు మనం గమనించాలి. ఒకటి, సహజంగానే 1950లో నుంచి అమల్లోకొచ్చినటువంటి రిజర్వేషన్‌ల ద్వారా 1%, 2%లో లాభం పొందినటువంటి కులాలలో ఇవి ఇక్కడ ప్రస్తావించిన కులాలు కొంత ముందంజలో ఉన్నమాట వాస్తవం. కానీ దానికంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 1965కొచ్చేసరికి ఈ ఒక కమిటీనేసి దీన్ని రివ్యూ చేయవలసినటువంటి రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది గూడా మనం ఆలోచించాలి. రాజకీయ కోణాలు లేకుండా ప్రభుత్వాలు, పార్టీలు ఏ నిర్ణయానికి రావనేది అది జగమెరిగినటువంటి సత్యం. రాజకీయ కారణాలేందనంటే 1960 వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఒకవైపు అటు కమ్యూనిస్టు ఉద్యమాలు జరుగుతున్నాయి. మరొక వైపు ముఖ్యంగా కమ్యూనిజానికి లేదా మార్క్సిస్ట్ పంథాలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పోరాటాలకి, అటు కాంగ్రెసు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ పునర్నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక పెద్ద ఐకాన్ ఈ దేశంలో అప్పటికే ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ఇదే ప్రశ్నేసినారు. స్వాతంత్రోద్యమం ముగించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత గూడా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ ద్వారా గావచ్చు, లేదా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వారు రాజకీయ ప్రాతినిధ్యం గురించి నిరంతరము దేశంలో పెద్ద చర్చ పెడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చర్చ ద్వారా యావత్ భారతదేశంలో చైతన్యం పొందినటువంటి దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 50-60 కులాల వరకు గూడా ఉన్నాయి. మనకు దాదాపు 59 కులాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు. ఈ మొత్తము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రత్యామ్నాయ ఎజెండాను మోస్తున్నటువంటి కులాలను మాత్రమే ఈ జాబితాలో నుంచి తొలగించాలని ఎందుకు ఆనాడు సమాజం అలా స్పందించింది అని గనక మనం ఆలోచిస్తే తప్పకుండా ఎదిగొస్తున్నటువంటి రాజకీయ చైతన్యానికి పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించడం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక యేసుకొని ఆనాడు దేశంలో ఉన్నటువంటి అగ్రకుల చేతుల్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేదా సహజంగానే దళితుల పట్ల వ్యతిరేక భావంతోనున్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రస్తావించారు అనేది మాత్రం మనం మర్చిపోకూడదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా మహారాష్ట్రలో మహర్స్, ఆంధ్రప్రదేశ్‌లో మాలలు, వెస్ట్ బెంగాల్‌లో నామశూద్రులు. వీళ్ళంతా ఎవరు? ఒక ప్రత్యామ్నాయ, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడం కోసం నడుం కట్టినటువంటి సమూహాలు. మొత్తం వారు ఎదుగుతూ వాళ్ళతో పాటు కులపరంగా వివక్షకు గురైతున్నటువంటి దళితులని, ఆర్థికంగా దోపిడీకి గురైతున్నటువంటి దళితులను, మరి ఇతర సమూహాలను కలుపుకొని ఒక దళిత బహుజన రాజకీయ ఎజెండాను నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మాకు గూడా రాజకీయ స్వతంత్ర ప్రాతినిధ్యం ఉండాలని సమాజం అడుగుతున్న క్రమంలో ఈ యొక్క ప్రతిపాదన నచ్చినట్టే గుర్తించాలి తప్ప, మొత్తమే దళితులలో ముందు వరుసలో ఉండి ఫలితాలు పొంది అప్పటికి దళితుల మీద దాడి వాళ్ళు అంతర్గతంగా ఇతర సమూహాలని వాళ్ళు వాళ్ళ యొక్క అవకాశాలను తీసుకుంటున్నారని కాదు వచ్చింది. ఇది గమనించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా బుద్ధిజీవులు. ఆ తర్వాత మరి ప్రతిపాదనలొచ్చిన మాట వాస్తవమే గాని,
ఆ లోకూరు కమిటీ వచ్చినటువంటి ప్రతిపాదనలను నిజంగా సమర్థించిందా? ఈ మాట పెద్దలు కృష్ణమాదేవి గారు ఎక్కడ కూడా ప్రస్తావించరు. ఇక కృష్ణమాదేవి గారు చెప్పిందే వేదమని నమ్ముతున్నటువంటి ఆ దళితేతర మేధావులు, అధ్యయనం లేని వాళ్ళు కూడా దాని లోతుల్లోకి ఎళ్ళదలుచుకోలేదు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ 30 సంవత్సరాల ఎంఆర్‌పిఎస్ ఉద్యమానికి మనసా వాచా కర్మణ అన్ని సందర్భాల్లో అండగా ఉన్నటువంటి దళితేతర మేధావులు కూడా లోకూర్ కమిషన్ రిపోర్ట్‌ను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా, శాస్త్రీయంగా ఎట్లాంటి అరమరికలు లేకుండా, ఎట్లాంటి బయాస్ లేకుండా అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి విషయాలేందో ప్రస్తావించినట్టయితే నేనెక్కడ ఇంతవరకు చదవలేదు. ఎక్కడ ఈ మీడియా ద్వారా కూడా ఎవరు ప్రస్తావించినట్టు నేను చూడలేదు, ఇనలేదు. వాస్తవానికి ఈ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమైనప్పటికీ, ఈ ప్రతిపాదనను మరి లోకూరు కమిటీ రిజెక్ట్ చేసిందా? లేదా దానికి సమ్మతించిందా? అనేది గనుక చూస్తే మొన్నెక్కడో కృష్ణన్న మాట్లాడుతూ ఆహ్, వాళ్ళని తొలగించమని నేను పుట్టముందుకే ఆ కమిషన్ ఏయబడ్డది. ఏసినటువంటి కమిషన్ వాళ్ళని లిస్ట్‌లో నుంచి తీసేయమన్నది. అయినా గూడా మేము ఆ ప్రతిపాదన చేయట్లే గదా! అంటున్నారు. కమిషన్ ఎక్కడ గూడా ప్రతిపాదనని ఎక్కడ గూడా సమర్థించినట్టు లేదు. నేను మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆ రిపోర్ట్‌లో పేజీ నంబర్ 56 పేజీ నంబర్ 56లో ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కొన్ని కేవలం తొలగించడం కోసమే రాలేదు. వివిధ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ఇంక్లూజన్ కూడా చేయమని అడిగారు. అటు షెడ్యూల్ ట్రైబ్స్‌లలో కొంతమందిని చేర్చమని అడిగినారు. అప్పటి వరకు 1965 వరకు ఇటు షెడ్యూల్ కులాల్లో గాని, షెడ్యూల్ ట్రైబ్‌ల లిస్ట్‌లో లేనటువంటి వాళ్ళు మమ్మల్ని షెడ్యూల్ కులాలుగా గుర్తించమని కావచ్చు, లేదా షెడ్యూల్ ట్రైబ్స్‌గా గుర్తించమని కావచ్చు, అట్లాంటి ప్రతిపాదనలు కూడా వచ్చినాయి. కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటిని తొలగించమని కూడా వచ్చిన మాట వాస్తవం. అయితే కమిటీ చేసినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి పని ఏమిటంటే, కమిటీ చాలా మేరకు పారదర్శకంగానే వివరించినట్టు నాకు ఆ రిపోర్ట్ చదివితే అర్థమైంది. వాళ్ళేం చేసినారు అనంటే, ప్రతిపాదనలన్నిటిని తీసుకున్నారు. వచ్చినటువంటి ప్రతిపాదనలన్నిటిని గూడా వాళ్ళ రిపోర్ట్‌లో పొందుపరిచినారు. పొందుపరిచినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని, తొలగించమన్నది ఆనాడే, అప్పటికే వాళ్ళు బాగా అభివృద్ధి చెందినారు అనేటువంటి ఒక మొండి వాదన చేస్తున్న వాళ్ళకి విజ్ఞప్తి ఏందనంటే, దయచేసి లోకూర్ కమిషన్‌లో పేజ్ నంబరు 56లో ఆ ప్రస్తావన ఉంది. ఆ కమిటీ దాన్ని రిజెక్ట్ చేసింది. మాలల్ని తొలగించాలని హరిచందర్ హేడే అనేటువంటి అప్పటికే ఆయనే నిజామాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా. ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. కానీ కమిటీ ఆ రిప్రజెంటేషన్‌ను తోసిపుచ్చిన మాట వాస్తవము. అంతేకాదు ఇందాక నేను ప్రస్తావించినటువంటి ఏ సమూహాన్ని కూడా ఆ కమిటీ తొలగించమని ఎక్కడ కూడా రికమెండ్ చేయలేదు. బట్ ఆ కమిటీ ఒక వాస్తవాన్ని కూడా గుర్తించింది. నిష్పక్షపాతంగా ఆ కమిటీ చేసిన పనేంటనంటే, ఈ ఎవరైతే వారిని తొలగించాలని చెప్పబడుతున్న కమ్యూనిటీల యొక్క సామాజిక పురోగతిని చూసినారు. ఎదిగినటువంటి ఆర్థిక స్థితిగతిని చూసినారు. సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకున్నప్పటికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనం గనక చూస్తే, దానిలో క్లియర్‌గా మెన్షన్ చేసినారు. ఈ రిపోర్ట్‌లో పారా 16లో వాళ్ళొక వివరణ ఇచ్చినారు. పేజ్ నంబర్ 10లో పారా 16లో ఒక వివరణ ఇచ్చినారు. ఏంటనంటే, ఇప్పుడిప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చి, ఆ స్వాతంత్ర ఫలాల్లో భాగంగా ఆ స్వాతంత్ర దేశం అందిస్తున్నటువంటి ప్రణాళిక సంఘం ద్వారా ప్రణాళికల రూపంలో అభివృద్ధి క్రమంలోకి దేశం అడుగిడుతుంది. అందులో ప్రధానంగా చూస్తే, ఆ మొత్తం సమూహంలో భాగంగా చూస్తే, ఇటు మాలలు గాని, అటు మహర్స్ గాని, ఉత్తర భారతదేశంలో చెమర్స్ గాని, జాతవులు గాని, నామశూద్రులు గాని, లేదా వాంకర్స్ గాని, ఇట్లాంటి వాళ్ళు కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం గాని, బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ ఇంటిగ్రిటీ దేశ సమగ్రతను రూపొందించే క్రమంలోనే దేశం ఇప్పటికీ ఆ ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఆ ఇంటిగ్రిటీని కాపాడడంలో భాగంగా తరతరాలుగా అంటరానితనానికి, అవమానానికి, ఆర్థిక దోపిడీకి, రాజకీయ అణిచివేతకు గురైతున్నటువంటి ఈ సమూహాలను ఇప్పటికిప్పుడు తొలగించవలసిన అవసరం లేదనేటువంటి వివరణ గూడా చాలా స్పష్టంగా లోకూర్ కమిషన్‌లో పొందుపరచడం జరిగింది. ఇది చరిత్ర. ఇది లోకూర్ కమిషన్‌లో ఉన్నటువంటి వాస్తవ విషయాలు. కాబట్టి ఇంత స్పష్టంగా అంటే మొదటి పేజీ నుంచి
చివరి పేజీ వరకు ఆ యొక్క రిపోర్ట్‌ను గనక మనం అధ్యయనం చేస్తే ఇన్ని విషయాలు, ఇన్ని విషయాలు చాలా కూలంకుషంగా దానిలో చర్చించబడ్డాయి. దాని యొక్క వివరణ గూడా ఎంత వాళ్ళు ఎ వాళ్ళకిచ్చినటువంటి రెండే 2 టాస్కులని చాలా అర్థవంతంగా ఆ కమిటీ, ఎందుకంటే దే వర్ నాట్ పొలిటీషియన్స్. ఇప్పుడు లోకూరు ఆయన గూడా హి వాస్ నాట్ ఏ జడ్జ్. ఆయనెవరు లోకూరు, దాని యొక్క ఆయన యొక్క డిజిగ్నేషన్ ఏమిటి అనంటే సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ లా ఆయనే. మినిస్టర్ ఆఫ్ లా అంటే మినిస్టర్ ఆఫ్ లాలో సెక్రటరీగా ఉన్నటువంటి అతను దానికి నాయకత్వం వహించినాడు. మిగతా వాళ్ళు గూడా బేసికల్‌గా వాళ్ళు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాదు. బు బ్యూరోక్రసీలో భాగంగా, ఉద్యోగ సమయంలో భాగంగా పార్లమెంట్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి నిష్ణాతులు. వాళ్ళు వచ్చిన అభ్యర్థనలు తీసుకున్నారు. బట్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా కొంత దాని మీద ఇండిపెండెంట్ రీసెర్చ్ కూడా చేసినారు. లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి భావోద్వేగాలకు తట్టుకోలేక, వస్తున్నటువంటి భావోద్వేగాలను పరిగణలో తీసుకొని మాత్రమే పొలిటికల్ ఎక్స్‌పీడియన్స్‌లో భాగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. అయినప్పటికీ లోకూర్ కమిషన్‌లో ఇంత స్పష్టంగా ప్రతిపాదనలొచ్చిన మాట వాస్తవం. కానీ ప్రతిపాదనను రిజెక్ట్ చేసిన మాట కూడా అంతే వాస్తవం. కాబట్టి లోకూర్ కమిషను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నటువంటి మాలల్ని షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలని 65లోనే నిర్ణయించింది అని చెప్పడంలో ఏమాత్రం గూడా సత్యం లేదు. అది సత్యదూరమైనటువంటి ప్రతిపాదన. అది కేవలం అబద్ధాలను, కల్పితాలను, గాథలను, కల్పిత గాథలను, పురాణాలను చెప్పినట్టే ఉంది తప్ప, అదెక్కడ గూడా చరిత్రలో ఆ రిపోర్ట్‌లో చూస్తే అట్లాంటి ప్రస్తావన లేదనేది గమనించవలసిన అవసరం ఉంది. అయితే ఈ తప్పుడు నిర్ణయాలతోని లేదా తప్పుడు వాక్యాలతోని చరిత్రను తప్పుడు మార్గంలో దాన్ని తీసుకెళ్దామని ప్రయత్నం చేయకూడదని మాత్రం నేను విన్నవించదలుచుకున్నాను. ఇవాళ మాలలు కూడా, మాలలు గూడా ఎంత అభద్రతా భావంలోకి నెట్టబడుతున్నారంటే, ఇవాళ ఒక ప్రతిపాదన వస్తున్నప్పుడు దాంట్లో నిజాలెంత, అబద్ధం ఎంత అన్నటువంటి పరిశోధన కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అటు మాలలు, ఇటు మాదిగలు ఉన్నటువంటి రిపోర్ట్స్‌ను సూక్ష్మంగా, స్థూలంగా మరియు శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాస్తవాలు వాళ్ళు గ్రహించవలసిన అవసరం ఉంది. అలాగే సమాజంలో ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఆ ఉద్యమానికి సంబంధించి మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు, ముఖ్యంగా దళితేతరులకు నేను పదే పదే చెప్తున్నది ఏందనంటే, మీరు దయచేసి వాస్తవాలను అధ్యయనం చేసి మాట్లాడండి. ఆవేశాలకు పోయి మాలల్ని దూషించేటువంటి కార్యక్రమం, మాలల్ని కించపరిచేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసుకోమని జెప్పేసి నేను వారికి హెచ్చరిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.